బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రాముఖ్యం మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మానవుని జీవితంలో నూతన సంవత్సరము అనగానే ఎన్నో కలలు, ఎన్నో ఆశలు ఉంటాయి. దానితో పాటు భయాలు కూడా మన జీవితాల్లో ఉంటాయి. ఈ భయాలని తొలగించే దేవుడు, ఆయన మనకి కేడమై ఉన్నారు, భయపడకము అని ధైర్యం చెప్పే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త వినాలి. ఈ రక్షణ సువార్త వినాలి అంటే ఎవరొకరు వెళ్ళాలి, లేకపోతే వెళ్ళే లాంటి యేసు అనుచల పరిచర్య లాంటి పరిచర్యను ప్రోత్సహించాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ అమృతరాజు గారు మరియు సుహిత అనుపమ గారు. అమృతరాజు గారు ఐఏఎస్ ఆఫీసర్, సుహిత అనుపమ గారు ఐపీఎస్ ఆఫీసర్. వారు ఎమ్మెల్యే కాలనీ, గాయత్రి హిల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ వాస్తవ్యులు. వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, అమృతరాజు గారిని, సుహిత అనుపమ గారిని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ లాగా మీరు తీర్చిదిద్దారు, మీరు ఆశీర్వదించారు. వారికి కలిగించిన ఒక గొప్ప మనసును బట్టి మీకు ఎంతో వందనాలు. ఈ నూతన సంవత్సరంలో భయపెట్టే మనుషులున్నా, భయపెట్టించే పరిస్థితులున్నా భయపడకుండా కేడమై ఉన్న దేవుడు ఉన్నారు అని ఆత్మీయ ధైర్యంతో ఆయనపై ఆధారపడి ముందుకు కొనసాగే ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలని కలిగించిన ఈ గొప్ప ఉద్దేశాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రవ్వా అమృతరాజు గారిని, సుహిత అనుపమ గారికి ఇచ్చిన ఇద్దరు బిడ్డలు ఐరిన్ రాజ్ కొరకే ఎంఎస్సి ప్రవ్వా యుఎస్లో చేయాలని, అదేవిధంగా అవంతిక రాజు గారు యూపీఎస్సి ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్నారు. తల్లి గారు సుజాతమ్మ గారు ఆరోగ్యం కొరకై, అమృతరాజు గారు లోతైన రక్షణానుభవం కొరకై, కుటుంబం అంతటి కొరకై ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం ఇట్టిన ప్రతి బిడ్డకి, ప్రాముఖ్యంగా ఈరోజు ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఎవరైతే భయాలలో ఉన్నారో, ఎవరి జీవితాల్లో అయితే ప్రభు కష్టాలు ఉన్నాయో, ఎవరి జీవితాల్లో అయితే భయాలు ఉండడాన్ని బట్టి మమ్మల్ని ఆదరించేవారు లేరని భయపడుతున్నారు, వారందరికీ మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి ప్రవ్వా, భయపడకము నేను నీకు కేడము. ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం ఆజ్ఞ, భయపడకము ఆదికాండం 15వ అధ్యాయం 1వ వచనం సూక్తి. గొప్ప విజయాలన్నిటి మీద కష్టాల ముద్ర కనిపిస్తుంది. తండ్రి, ఈ విజయాలు వారి జీవితాలు అనుగ్రహించి ఎన్ని కష్టాలున్నా విజయాలు అందించే దేవుడు ఉన్నారు కాబట్టి మేము భయపడకుండా మాకు కేడమే ఉన్న దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించమని, ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈరోజు ఈ గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, నూతన సంవత్సరం అనగానే పార్టీలు అటు ఇటు జరుపుకోవచ్చు, కానీ మీ ఆత్మీయ నడిపింపులో జీవించే అనుభవంలోకి ప్రతి బిడ్డ నడిపింపబడాలని ఒక కలిగిన గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ అయిన అమృతరాజు గారు, ఐపీఎస్ ఆఫీసర్ అయిన సుహిత అనుపమ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, తల్లి గారిని బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానము, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టం వెనుక విజయాన్ని అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ద లార్డ్. హౌ ఆర్ యూ? అమ్మా బాబు ఎలా ఉన్నారమ్మా? టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వినడానికి ఇష్టపడిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నేను చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. ఈరోజు నేను చెప్పాలి అనుకున్న అంశము ఏమిటి అనగా మాదిరి కుటుంబం. కుటుంబ వ్యవస్థ బాగా ఉంటే కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుంది. కుటుంబాలు శాంతి సమాధానంతో, సంతోషము, సంతృప్తితో వర్ధిల్లుతూ ఉంటే సంఘాలు కూడా బాగుగా ఉంటాయి. సంఘాలు బాగుగా ఉంటే సమాజం బాగుగా ఉంటుంది. సమాజం బాగుగా ఉంటే దేశాలు బాగుగా ఉంటాయి. కాబట్టి బేసికల్గా వ్యక్తిగత జీవితం పాడైపోతుంది, తద్వారా కుటుంబ జీవితం పాడైపోతుంది, తద్వారా దేశము కూడా అశాంతితో నెమ్మది లేని స్థితిలో ఉంటూ ఉన్నట్టుగా మనం చూస్తాం. దీనికి బేసిక్ రీజన్
కుటుంబ వ్యవస్థ బాగుగా ఉండాలి అని నేను ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి ఈరోజు నా యొక్క అంశము మాదిరి కుటుంబంలో భార్య భర్తలు కానీ పిల్లలు కానీ ఏ రీతిగా ఉండాలో అనే అంశాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక కుటుంబం బాగుగా ఉండాలి అనగా వ్యక్తిగత జీవితము రక్షణ అనుభవంలో ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఒక గ్రామంలో పెద్ద వర్తకుడు ఉన్నాడు. ఆ వర్తకునికి కొన్ని లావాదేవీలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఒక గొప్ప లాయర్ను ఆయన సంప్రదించవలసి వచ్చింది. ఆ లాయర్ దగ్గరకు వెళ్తూ వస్తూ ఉండేవాడు. కానీ ఈ వ్యాపారస్తుడు యేసు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించిన గొప్ప వ్యక్తి. కాబట్టి ఇతని యొక్క హృదయంలో ఒక ప్రశ్న సమస్య ఉంటూ ఉండేది. ఈ లాయర్ గారికి ఏ రీతిగా యేసు ప్రభు వారిని పరిచయం చేయాలి అనే ఆశ అతని హృదయంలో ఉంటూ ఉండేది. కానీ పరిస్థితులు అనుకూలించలేదు. ఒకానొక దినాన్ని ధైర్యం చేసుకుని అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆ లాయర్ గారిని ప్రశ్నించాడు. ఏమిటనగా, యేసు ప్రభు వారి గూర్చి మీకు తెలుసునండి, యేసు ప్రభు వారి గూర్చి ఎప్పుడైనా విన్నారా? లేకపోయినట్లయితే ఈరోజు మీకు ఆ యేసు ప్రభు వారి గూర్చి చెప్పాలి అని ఆశపడుతున్నాను అని ఆ యొక్క వ్యాపారస్తుడు చెప్పినప్పుడు, యేసు ప్రభుని గురించి నాకు బాగా తెలుసు, నేను కూడా చిన్న వయసులోంచి క్రైస్తవుడినే, కానీ యేసు ప్రభు వారిని గురించి నేను అంత పట్టించుకోలేదు. ఎందుకు చేతనగా నాకు చిన్న వయసులోనే త్రాగుడు అలవాటైంది, నేను త్రాగుబోతుని, ఎందుకులే ఆయన గూర్చి అన్నట్టుగా నా జీవితాన్ని నేను సాగిస్తూ వచ్చాను అనగా ఈ వ్యాపారస్తుడు యేసు ప్రభు వారి గూర్చి సవిస్తరంగా చెప్పాడు. మారు మనసు అంటే ఏమిటో ఆయన చక్కగా వివరిస్తూ వచ్చాడు. వెంటనే ఆ లాయర్ గారు మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నన్ను క్షమించునైనా, నేను దుర్మార్గుణ్ణి, ఇంతకాలము నా జీవితాన్ని వ్యర్థంగా గడిపాను, నేను పాపిని, ప్రభు నన్ను క్షమించి నా హృదయంలోనికి రమ్మునైనా అని ఎంతో పశ్చాత్త హృదయంతో కన్నీటితో ఆ లాయర్ గారు ప్రార్థన చేశాడు. ఆ లాయర్ గారు మారు మనసు పొందారు. ఆ లాయర్ గారు ఎవరో తెలుసా? ఆయనే డాక్టర్ సిఐ స్కోఫీల్డ్ రిఫరెన్స్ బైబిల్ అని అంటూ ఉంటాం. నా దగ్గర ఉన్నది సిఐ స్కోఫీల్డ్ స్టడీ బైబిల్. పిల్లరా, నా మటుకు నేను కాలేజీ చదువుతున్న దినాల్లో ఈ యొక్క బైబిల్ను చదువుతుండేవాడిని. అనేక మందిని దీవించిన బైబిల్, రిఫరెన్స్ బైబిల్. కాబట్టి ఈ స్కోఫీల్డ్ ఇంతటి ఉన్నతమైన వ్యక్తి ఇంత గొప్పగా పేరు పొందడానికి ఒక బలమైన కారణం ఏమిటనగా యేసు ప్రభు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాడు. ఏ స్టాండర్డ్ స్టడీ బైబిల్ రాయడానికి అతనికి గొప్ప అవకాశం దొరికింది. నా పిల్లరా, యేసు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించడంలోని ఔన్నత్యాన్ని ఈ రాత్రి వాక్యాన్ని వింటున్న వారు గమనించాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఎన్ని సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోయినాయి? ఎన్ని సంవత్సరాలుగా క్యాలెండర్ మారుస్తున్నావు? ఎన్ని సంవత్సరాలుగా వాచ్ నైట్ సర్వీస్కి వెళ్ళావు? ఎన్ని సంవత్సరాలుగా వాగ్దానపు కార్డులు తీసుకుంటున్నావు? ఎన్ని సంవత్సరాలుగా వాగ్దాన కార్డులను తీసుకొని సంతోషిస్తూ ఉన్నావు? నీ జీవితంలో మారు మనసు పొందావా? ఈ రాత్రి నీ ముందున్న గొప్ప ప్రశ్న, యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించవా లేదా అనేది నువ్వు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఇన్ని సంవత్సరాలుగా నీ ప్రియ ప్రభు నిన్ను కాపాడుతూ వచ్చాను. లెక్క చేయకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చావు. ఈ రాత్రైనా మోకాళ్ళ మీదకి వచ్చి, ప్రభువా నన్ను క్షమించునైనా, నేను దుర్మార్గుడిగా జీవిస్తున్నాను, లోకంలో జీవిస్తున్నాను, అనేక రీతులుగా నన్ను హెచ్చరిస్తూ వస్తున్నారు ప్రభు, దయతో నీ కుమారునిగా, నీ కుమార్తెగా నన్ను స్వీకరించమని ప్రార్థన చేయమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. వీలును వారందరూ దయచేసి మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. గత సంవత్సరం అంతా మీరు మమ్మల్ని కాచిన విధానం కొరకై స్తోత్రాలు. మా వ్యక్తిగత కుటుంబ జీవితాల్లో మీరు చూపిన ప్రేమ కొరకై వందనాలు. కొంతమంది మా ప్రియులు అనారోగ్యంగా ఉన్నప్పటికీ మీ ప్రేమ గల హస్తం చేత ముట్టి స్వస్థపరిచారు.
ఎన్నో కష్టాలు గుండా నష్టాలు గుండా వెళ్ళినప్పుడు కూడా ప్రభువా ఈ నూతన దినాన్ని చూడడానికి మీరు కృప చేసినందుకై వందనాలు స్తోత్రాలు నాయన. ప్రత్యేకంగా యవ్వన బిడ్డలను మీ కృపాహస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు. యవ్వన బిడ్డలు నాయన నిర్మాణాత్మకమైన జీవితం జీవించడానికి ప్రభువా వారి భవిష్యత్తు మీ సన్నిధిలో మంచిగా చేసుకోవడానికి కృపా జ్ఞానాన్ని మా బిడ్డలకు అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభు. మీ చేతులెత్తి మీరు మా బిడ్డలను దీవించడం ద్వారా మీరే మహిమ పొందుమని యేసు ప్రభు వారి పుణ్యనామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ఈరోజు ధ్యాన భాగాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ధ్యానాంశము మాదిరి కుటుంబం. బైబిల్లోంచి ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయము 15వ వచనం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో అది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొన్నెనో నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదమో అనెను. దేవుని నామానికి స్తోత్రం. వాట్ ఏ ఫర్మ్ డిటర్మినేషన్. ఎంత గొప్ప నిశ్చయిత, ఎంత ధైర్యంగా ఈ భక్తుడు చెప్తున్నాడు అండి. అటువంటి మాట ఈ రాత్రి మనం కూడా చెప్పగలిగి ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. మానవుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని యోచించిన ఆ ప్రియా దేవుడు మానవునికి సాకిన సహాయం చేయాలి అని చెప్పి తన ప్రక్క టెముకల్లోంచి ఒక ఎముకను తీసి నారిని చేసినట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. ఎప్పుడైతే మానవుడు ఆ కుటుంబ వ్యవస్థలోనికి వచ్చాడో తన యొక్క జీవితంలో దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాట ఏమిటనగా తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి యవనస్తులుగా భార్యాభర్తలుగా ఒక కుటుంబ అనుభవంలోనికి వారు వచ్చారు. కుటుంబ అనుభవంలో ఉండవలసిన స్థితి ఈ రాత్రి నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది పెళ్ళైన మొదటి దినాల్లో బాగుగా ఉంటారు అండి. యవనస్తులు కాబట్టి వారి యవన జీవితాన్ని అనుభవించాలి అని చాలా సంతోషంగా ఉండి ఉంటారు కదూ. కొంతమంది పెళ్లికి ముందుగా ప్రేమించుకుంటారు అండి. వారు వివాహానికి కావడానికి ముందుగా ఎంతో ప్రేమగా ఉంటారు అండి. ఈ అబ్బాయి అమ్మాయి అంటే పడి చచ్చిపోతున్నట్లుగా, అమ్మాయి ఈ అబ్బాయి లేకపోతే జీవితమే లేదన్నట్టుగా వారు వ్యవహరిస్తూ ఉంటారు. ఒక రోజున ఎప్పుడైతే వారి యొక్క జీవితాల్లో ఆ వివాహపు ముడులు పడ్డాయో వారి జీవితానికి చూసుకోవాలి. ఇక వివాహమైన తరువాత కొన్ని దినాలు, నెలలు లేక కొన్ని సంవత్సరాలు బాగా ఉంటే ఉండవచ్చు. వివాహానికి ముందుగా ప్రేమించుకున్నారే అప్పుడు వారి ప్రేమ చాలా గణనీయంగా ఉంటుంది. ఎందుకు చేతనగా వారు ఊహా సముద్రంలో ఉంటారు, ఊహించుకుంటారు, ఏమేమో ఊహించుకుంటారు. తద్వారా వారి యొక్క శరీరాలు ఇంకా ఒక అనుభవంలోనికి రాలేదు కాబట్టి వారి ప్రేమలు ఆ రీతిగా ఉంటాయి. ఎప్పుడైతే వారి యొక్క జీవితంలో ఏకమైన అనుభవంలో వారికి వచ్చారో వారికి జీవితాలు చెప్పవలసిన పని లేదు, ఆ రీతిగా ఉంటాయి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీకు పెళ్ళయిందా? నీకు పెళ్లి కాకపోతే ప్రార్థించమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. ఓ యవనస్తుడా, నీకు పెళ్లి కాలేదు కదూ. నేను ఒక తండ్రిగా, దేవుని సేవకునిగా, అంకులుగా నేను అడిగే ప్రశ్న, నీవు మారు మనసు పొందావా? నీవు మారు మనసు పొందకపోతే నీ భవిష్యత్ జీవితము దుర్భరంగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. జోషి గారు ఇలా చెప్తారు, మారు మనసు అంటే తెలియని వారు క్రైస్తవేతరులు సంతోషంగా జీవించడం లేదా అని మీరు అడగవచ్చు. నేను కాదనటంలే, కానీ దేవుని యొక్క వాక్యంలో కొన్ని షరతులు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యంలో కొన్ని పాటించవలసిన అవసరాలు ఉన్నాయి, పాటించవలసిన షరతులు ఉన్నాయి. అవి పాటిస్తే ఇంకా చక్కగా ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా కుటుంబాలలో కనబడని అగ్ని పర్వతాలు పగులుతూ ఉంటాయి కదూ. పైకి బాగానే ఉంటారండి, వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవేతరులు కావచ్చు. నేను మనవి చేస్తున్నాను, క్రైస్తవులు ఒక్కరే బాగుంటారు అని నేను అనటంలే.
క్రైస్తవేతరుల యొక్క జీవితంలో కూడా ఈ రాత్రి యవనస్తులైన బిడ్డలు ఆలోచించాలి, ముఖ్యంగా ఆడబిడ్డలు ఆలోచించాలని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. పాపానికి కులం లేదు, పాపానికి మతం లేదు. ఎందుకు చేతనగా కులం లేకుండా మతం లేకుండా అనేక మంది యవన బిడ్డలు పాపం చేస్తూ ఉన్నారు. ఎందుకు చేతనగా అనేక మంది యవన ఆడబిడ్డలు వారితో మాట్లాడుతున్నప్పుడు వారి విషయాలు పంచుకుంటూ ఏడుస్తూ ఉంటారు. నా యవన ప్రాయాన్ని నేను ఇష్టానుసారంగా పాడు చేసుకుంటూ వచ్చాను. వారి యొక్క జీవితాల్లో ఈ పాపానికి కులం లేదే, ఈ పాపానికి మతం అడ్డు రాలేదే. క్రైస్తవేతరులతో పాపం చేసిన అనుభవాలు, చివరికి ఏ అమ్మాయినైతే నువ్వు పాడు చేసావో, ఏ అబ్బాయితో నువ్వు తిరుగుతూ వచ్చావో, వారి పెళ్లి వ్యవస్థలోనికి రావాలి అని అనుకున్నప్పుడు కులం అడ్డు వచ్చింది, మతం అడ్డు వచ్చింది, అంతస్తులు అడ్డు వచ్చాయి. నా ప్రియ యవ్వన ఆడబిడ్డలారా, ఈ రాత్రి నేను మనవి చేస్తున్నా, మీ దేహాలు దేవుని ఆలయాలు, జాగ్రత్తగా చూచుకోమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నా. క్షణికమైన సంతోషానికి, తృప్తికి మీరు బలి కావద్దు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ రాత్రి దీర్ఘంగా ఆలోచించాలి. వివాహమైన తదుపరి చాలా జాగ్రత్తగా మీ యొక్క కుటుంబ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఏదో మొదటి రోజులు బాగా ఉంటూ దీన్ని ఎందుకు చేసుకున్నాను, ఇతన్ని ఎందుకు చేసుకున్నాను అనుకునే దానికంటే మీ కుటుంబ జీవితాన్ని దేవుని వాక్యమనే పునాదిపై బండపై కట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. దయచేసి మీరు ఆలోచించాలి. బైబిల్లోంచి కొన్ని విషయాలు మీ ముందుంచాలి అని ఈ రాత్రి నేను మీ ముందుకు వచ్చాను. మీకు తెలిసిన విషయాలే, ఒక దైవ సేవకునిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీరు వీటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుని తద్వారా జీవించడానికి ప్రయత్నం చేయాలని నేను మనవి చేస్తున్నా. ఇంతకుముందు ఎన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా, ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా, మీరు ఒకరికొకరు పొసగకపోయినా ఈ రాత్రైనా మీరు ఏకాభిప్రాయానికి రావాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలమ్మా, ఎన్ని సంవత్సరాలు బాబు, భార్యాభర్తలుగా తల్లిదండ్రులుగా గొడవ పడుతూ ఉంటే బిడ్డలు బెంబేలెత్తు పోతున్నారు. ఏమిటి డాడీ, ఏమిటి మమ్మీ అన్న రీతిగా మాదిరిగా ఉండవలసిన తల్లిదండ్రులు బిడ్డలకు తలనొప్పి కలిగించేవారుగా ఉన్నట్లుగా గ్రహించాలని తల్లిదండ్రులకు ఈ రాత్రి నేను మనవి చేస్తూ ఉన్నాను. బైబిల్లో మనం చూసినట్లయితే అకుల ప్రిస్కిల్ల భార్యాభర్తలు, వారి యొక్క జీవితాలు ఎంత మాదిరిగా ఉన్నాయండి. బైబిల్లో చూసినట్లయితే వారు భార్యాభర్తలుగా చేయబడ్డారు. దే వాక్ టుగెదర్, వారి భార్యాభర్తలిద్దరూ కలిసి నడిచినట్లుగా మనం చూస్తాం. వారు ఆ కుటుంబ వ్యవస్థలో వారు కలిసి నడిచిన అనుభవాలు. అవును, కొన్ని కుటుంబాల్లో భర్త అంటే భార్యకి గిట్టదు, భార్య అంటే భర్తకు గిట్టదు, ఆమె మాట అంటే అతనికి పొసగదు, అతని మాట అంటే ఈమెకు పొసగదు. వారి జీవితాలు చాలా భిన్నంగా ఉంటూ ఉంటాయి. అకులా ప్రిస్కిల్లా, దే వాక్ టుగెదర్, వారు కలిసి నడిచినట్లుగా చూస్తాం. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లెమ, మీ యొక్క జీవితాల్లో ఈ అండర్స్టాండింగ్ ఉందా? మీరు కలిసి జీవిస్తున్నారా? భర్త చెప్పడని భార్యగా, భార్య చెప్పామని భర్తగా మీ యొక్క జీవితాల్లో అటువంటి అర్థం చేసుకునే స్థితి ఉందా లేదా ఆలోచించుమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. కొన్ని కుటుంబాల్లో సుపీరియారిటీ కాంప్లెక్స్, కొన్ని కుటుంబాలలో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ నూతన సంవత్సరంలో అయినా మీ కుటుంబ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉండాలి అని ప్రభు పేరిట ఈ వాక్యాన్ని నేను ఎంచుకున్నాను. దే వాక్ టుగెదర్, నెంబర్ 1. నెంబర్ 2, దే వర్క్ టుగెదర్, వారు కలిసి పనిచేసినట్లుగా మనం చూస్తాం. ఒకరి కష్టాలు ఒకరు పంచుకున్నారు అండి. వాక్యం వింటున్నా నా ప్రియ చెల్లెమ్మ, నీ భర్త పని చేస్తూ ఉండవచ్చు, నీవు ఇంట్లో ఉండి నీవు కుటుంబాన్ని నడుపుతూ ఉండవచ్చు. నీ భర్త ఎంత కష్టపడి ఉద్యోగం చేస్తూ నీ కుటుంబాన్ని నడుపుతున్నాడో, నువ్వు ఇంట్లో ఉండి ఆ కుటుంబాన్ని ఎంతో మంచిగా ఆదర్శప్రాయంగా నడపడం అంతే కష్టమనే విషయాన్ని ఈ రాత్రి నువ్వు గమనించు. నేనేమి ఉద్యోగం చేయడం లేదు, నేను వృధాగా తింటున్నాను, నో 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 నో.
నువ్వు భారీగా ఈ కుటుంబంలో చాలా పివటల్ రోల్, చాలా ఉన్నతమైన ఆదర్శప్రాయమైన స్థితి నీకుంది అనే సత్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. దే వాక్ టుగెదర్, దే వర్క్ టుగెదర్. మూడవ మాట, దే వర్షిప్ టుగెదర్. వారు కలిసి దేవునిని ఆరాధించినట్లుగా మనం చూస్తాం. వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు, నువ్వు రక్షింపబడ్డావా? నువ్వు రక్షింపబడిన నీవు నీ భార్యను ప్రభువులోకి నడిపించగలిగావా? వాక్యం వింటున్న ప్రియ చెల్లి, ప్రియ పాప, నువ్వు రక్షింపబడ్డావా? రక్షింపబడిన నీవు నీ భర్తను ప్రభువులోకి నడిపించావా? నేను రక్షింపబడ్డానండి, నా భర్త ఇంకా రక్షింపబడలేదు. ఎందుచేతనగా నా భర్త క్రైస్తవేతరుడు, నన్ను బైబిల్ చదవనివ్వడు, నన్ను ప్రార్థన చేయనివ్వడు, మా అత్తమామలు కూడా నన్ను గూర్చి పెద్ద పట్టించుకోరు, వారు నేనంటే ఇష్టపడరు, వాళ్ళు లేనప్పుడు బైబిల్ చదువుకుంటాను. పాప, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ కన్నీటిని తుడిచే రోజు రాబోతుంది. ఎంత కష్టంలో ఉన్నా నీ ప్రభువును మర్చిపోవద్దు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక, దేవుడు నీ కన్నీటిని తుడుచునుగాక, దేవుడు నీ భర్తను అతి త్వరలో రక్షించునుగాక. మీ కొరకు నీ కొరకు మలాటి వారం ప్రార్థన చేస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దే వాక్ టుగెదర్, దే వర్క్ టుగెదర్, దే వర్షిప్ టుగెదర్. వారు కలిసి ప్రార్థన చేశారు. మాదిరి కుటుంబంలో భార్య భర్తలు ఈ రీతిగా ఉండాలి అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. వారు కలిసి నడిచారు, వారు కలిసి పనిచేశారు, వారు కలిసి దేవుణ్ణి ఆరాధించారు. ఈ రాత్రి సత్యాన్ని మన హృదయంలో అంగీకరించాలని మనవి చేస్తూ ఉన్నాను. నెంబర్ 1. నెంబర్ 2, రెండవది, పిల్లలు కలిగిన కుటుంబంలో ఏ రీతిగా ఉండాలి ఆలోచించాలి. భార్య భర్తలుగా, యవ్వనస్తులుగా వారి జీవితాల్లో ఏ రీతిగా ఉండాలో 3 సత్యాలు ప్రభు వారు నేర్పించారు. రెండవది, బిడ్డలు ఉండగా కొంతమంది అంటూ ఉంటారు, బ్రదర్ బిడ్డలు భక్తిలో ఉండలేకపోతున్నాం, చాలా కష్టాలు నష్టాలు. ప్రియులారా, నేను చదివిన వాక్య భాగంలో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయన అంటున్నాడు, యెహోవాను సేవించటం మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులను సేవించిన దేవతలను సేవించెదరో. అమోరీల దేశమున మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించెదరో. నేడు మీరు కోరుకొనడి, మీరెవరిని సేవింప కోరుకొనెను. నేనును నా ఇంటి వారును, దేవుని నామానికి స్తోత్రం, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎంత మంచి కుటుంబం అండి. బిడ్డలు కలిగిన తండ్రిగా యెహోషువ గారు అంటున్న మాట, నేను సేవిస్తాను అని అనడంలే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. సమాజం పొల్యూట్ అయినప్పుడు, చుట్టుప్రక్కల ఉన్న సమాజం పాడైపోయినప్పుడు, ఆ సమాజంలో ఎంత గంభీరమైన మాటలు యెహోషువ భక్తుడు చెబుతున్నాడు అండి. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లమ్మ, దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలను బట్టి దేవుని స్తుతించు. బిడ్డలను తిట్టవద్దు, బిడ్డలను అనవసరంగా నిందించవద్దు. చాలామంది కుటుంబాల్లో కుక్క, పంది, ఏమేమో బిడ్డలను తిడుతూ ఉంటారండి. కుక్కను కన్నమ్మా, పందిని కన్నమ్మా, పశువును కన్నమ్మా. దేవుడు చక్కని బిడ్డలను ఇస్తే ఆ బిడ్డలను అనవసరంగా దూషించవద్దు. పిల్లరా, బిడ్డలను క్రమమైన పద్ధతిలో పెంచాలి అని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. తల్లిదండ్రులుగా మనము మాదిరిగా ఉంటే మన బిడ్డలు ఆధ్యాత్మికంగా పెరగడానికి అవకాశం ఉంది. నా మాట వింటారా? ఒక మాట, నీ బిడ్డలు రక్షింపబడలేదేమో, నీ బిడ్డలు లోకంలో ఇష్టానుసారంగా తిరుగుతున్నారేమో, వాడు నా మాట వినటంలే, ఆమె నా మాట వినటంలే. దేవుని యొక్క వాగ్దానం ఏమిటనగా, దేవుని యందు విశ్వాసం ఉంచుము, నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. దట్ ఈస్ ద ప్రామిస్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్. నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. నీవు రక్షింపడాలి. తండ్రిగా ఉన్న ప్రియ తమ్ముడు, నువ్వు రక్షింపడ్డావా? తల్లిగా ఉన్న ప్రియ చెల్లి, నువ్వు రక్షింపడ్డావా? ప్రియ బాబు, ప్రియ అమ్మ, నువ్వు రక్షింపడ్డావా? నువ్వు రక్షింపడితే, ఇఫ్ నాట్ టుడే టుమారో, నీ బిడ్డలను దేవుడు రక్షిస్తాడు. నీ కుటుంబ వ్యవస్థలోంచి నీ బిడ్డలను బయటికి తీయడు అనే విషయాన్ని నేను వాగ్దానంగా ఈ రాత్రి ఇస్తూ ఉన్నాను. భార్య భర్తలుగా ఉన్న ఆకుల ప్రిస్కిల్లలు,
భార్య భర్తలుగా ఉన్న యెహోషువ తన కుటుంబం చివరిగా చెప్పి నేను ముగిస్తాను అండి. మాకు బిడ్డలు లేరు, మా యొక్క జీవితంలో చాలా అసంతృప్తి దుఃఖము ఉన్నది అని మీరు అనవచ్చు. ఒక కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. జకరియా ఎలిజబెత్లు వారు భార్య భర్తలండి. దేవుని యొక్క వాక్య భాగంలో చూస్తే లూకా సువార్తలో వారి గూర్చి ఎంత చక్కటి మాటలు రాయబడ్డాయో. లూకా సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే ఒక మాట నేను చదువుతున్నానండి. 6వ వచనం, 1వ అధ్యాయము 6వ వచనం. వీరిద్దరూ అనగా భార్యాభర్తలు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనొచ్చు దేవుని దృష్టికి నీతిమంతులైండురి. దేవుని నామానికి స్తోత్రం. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ అన్న, ప్రియ పాప, ప్రియ బాబు, నీకు పిల్లలు లేరా? దిగులు పడవద్దు. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. ముసలి వయసులో జకరియాను ఎలిజబెత్ను జ్ఞాపకం చేసుకుని గొప్ప భక్తుడైన యోహాను ఇచ్చినవాడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 25 సంవత్సరాలు తదుపరి శారాను జ్ఞాపకం చేసుకుని నవ్వుని కలిగించే సాకునిచ్చినవాడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అమ్మా, దిగులు పడవద్దు. గొడ్రాలుగా పేరు పొందిన హన్నాను జ్ఞాపకం చేసుకుని రాజులను అభిషేకించే సమయాలను ఇచ్చినవాడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. వయసు అయిపోయింది అని అంటున్నావేమో. వయసు అయిపోయినా పర్వాలే, ఆధ్యాత్మిక పిల్లలను కనే అనుభవంలోనికి ఈ రాత్రి రమ్మని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. వాక్య వినవారి యొక్క కుటుంబాలు మాదిరి కుటుంబాలుగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.